ఈ రోజు ఎల్కేజీ లేదా యూకేజీ చదువుతున్న మీ పిల్లవాడు 15 సంవత్సరాల తర్వాత ఇంజనీరింగ్ లేదా మెడిసిన్ చదవాలంటే ఎంత ఖర్చు అవుతుందో తెలుసా? ఈ రోజు 10 లక్షలు అయ్యే కోర్సు 15 సంవత్సరాల తర్వాత 25 లక్షలు లేదా 30 లక్షలు కూడా కావచ్చు. అయితే ఆ డబ్బును ఎలా సిద్ధం చేయాలి? ఒక్కసారిగా లక్షలు ఎక్కడి నుంచి తీసుకురావాలి? ఈ రోజు మీ పిల్లల హైయర్ ఎడ్యుకేషన్ కోసం ఎంత ఎస్ఐపి ప్రారంభించాలో క్యాలిక్యులేషన్స్ తో తెలుసుకుందాము. ఈ రోజు అందరికీ నమస్కారం. మనీ టాక్స్ తెలుగుకి స్వాగతం. నేను కృష్ణప్రసాద్ వేముల, యాంఫీ రిజిస్టర్డ్ మ్యూచువల్ ఫండ్ డిస్ట్రిబ్యూటర్ని. ప్రతి తల్లి తండ్రి తన పిల్లలకు మంచి చదువు ఇవ్వాలని కోరుకుంటారు. కానీ ఎడ్యుకేషన్ కాస్ట్ ప్రతి సంవత్సరం పెరుగుతుంది. అందుకనే ఎడ్యుకేషన్ ప్లానింగ్ ను ఎంత త్వరగా ప్రారంభిస్తే అంత మంచిది. ఎడ్యుకేషన్ కాస్ట్ చాలా వేగంగా పెరుగుతుంది. మనం చిన్నప్పుడు డిగ్రీ లేదా ఇంజనీరింగ్ ఫీజులు కొన్ని వేల రూపాయల్లో ఉండేది. ఈ రోజు కొన్ని ప్రొఫెషనల్ కోర్సెస్ కోసం 10 లక్షలు, 20 లక్షలు, 30 లక్షలు కూడా ఖర్చు అవుతుంది. దీనికి కారణం ఎడ్యుకేషనల్ ఇన్ఫ్లేషన్. ఈ రోజు ఒక కోర్స్ కాస్ట్ 10 లక్షలు అనుకున్నాము. ఎడ్యుకేషనల్ ఇన్ఫ్లేషన్ 8% అనుకుంటే 15 సంవత్సరాల తర్వాత అదే కోర్సు కాస్ట్ దాదాపు 31 లక్షలు అవుతుంది. జనరల్ ఇన్ఫ్లేషన్ కన్నా ఎడ్యుకేషనల్ ఇన్ఫ్లేషన్ కొంచెం ఎక్కువ ఉంటుంది. అది అర్థం చేసుకోగలరు. అంటే మీరు ఈ రోజు లెక్కల ప్రకారం 10 లక్షల కోసం ప్లాన్ చేస్తే సరిపోదు. భవిష్యత్తులో వచ్చే ఎడ్యుకేషన్ కాస్ట్ కోసం మనం ప్లాన్ చేయాలి. ఉదాహరణకి ఇప్పుడు మీ చైల్డ్ ఏజ్ 3 years అనుకుందాం. హైయర్ ఎడ్యుకేషన్ కోసం ఇంకా మన దగ్గర 15 సంవత్సరాల సమయం ఉంది. ఈ కేసులో మన గోల్ పిల్లల ఫ్యూచర్ ఎడ్యుకేషన్ కాస్ట్ 30 లక్షలు. సో మన గోల్ 30 lakhs. మనకు ఉన్న టైము 15 years. మనం ఎంఎఫ్ లో పెడతాం, అంటే మ్యూచువల్ ఫండ్ లో పెడతాం కాబట్టి 12% యాన్యువల్ రిటర్న్ గా తీసుకుంటే మనకి ప్రతి నెల వచ్చేసి ఎస్ఐపి రిక్వైర్డ్ అమౌంట్ వచ్చేసి సుమారు 6,000 నుంచి 7,000 దాకా అవసరం అవుతుంది. అంటే మన రోజువారీ ఖర్చులో 200 నుంచి ఒక 250 రూపాయల అమౌంట్ ని మనం సేవ్ చేయగలిగితే, ఇలా 15 సంవత్సరాలు డిసిప్లైన్ గా ఉండగలిగితే పిల్లల ఎడ్యుకేషన్ కార్పస్ బిల్డ్ అయ్యే అవకాశం చాలా ఉంటుంది. ఇప్పుడు సెకండ్ కేసు ఒకటి తీసుకుందాం. ఇక్కడ చైల్డ్ ఏజ్ 8 years అనుకుందాము. ఈ కేసులో మనకున్న టైము 10 years మాత్రమే. ఫ్యూచర్ ఎడ్యుకేషన్ కి మన గోల్ రీచ్ అవ్వడానికి ఉన్న మన టైము 10 years మాత్రమే. మన గోల్ అమౌంట్ మట్టికి సేమ్ ఇందా కేసులో లానే 30 lakhs. టైం పీరియడ్ మట్టికి 10 years ఉంది. ఇక్కడ రిక్వైర్మెంట్ వచ్చేసి సిప్ రిక్వైర్మెంట్ వచ్చేసి నెలకి సుమారు 13,000 నుంచి 14,000 సిప్ మనం ఎవ్రీ మంత్ చేయాల్సి ఉంటుంది అనమాట. చూసారా, సేమ్ అమౌంట్ గోల్ కి మనకి సిప్ అమౌంట్ పెరిగింది. కారణం టైం తగ్గినా కొద్దీ సిప్ అమౌంట్ పెరుగుతుంది. ఇందాక కేసులో 15 years ఉంది ఫస్ట్ ఇయర్ కేసులో. ఇప్పుడు టైం ఫ్రేమ్ తక్కువ ఉండే లోపల మనకి ఆ ఎస్ఐపి అమౌంట్ అనేది పెరుగుతుంది. టైం తగ్గే కొద్దికి మనకి ఎస్ఐపి అమౌంట్ పెరుగుతుంది అనమాట. ఇప్పుడు థర్డ్ ఎగ్జాంపుల్ లో మనకి 13 years ఏజ్ కిడ్ ఉన్నాడు అనుకుందాం. ఇప్పుడు హైయర్ ఎడ్యుకేషన్ కోసం మనకి కేవలం ఉంది 5 సంవత్సరాల సమయం మాత్రమే. మన గోల్ వచ్చేసి సేమ్ 30 lakhs. కాకపోతే మనకి ఉన్న టైం ఫ్రేమ్ వచ్చేసి 5 years ఈ కేసులో. కాబట్టి నెలకి మనకి సుమారుగా 35,000 అవసరం ఉంటుంది సిప్ సుమారుగా. అందుకే పిల్లల ఎడ్యుకేషన్ ప్లానింగ్ లో అత్యంత ముఖ్యమైనది అమౌంట్ కాదు, టైం. చాలా మంది పిల్లల తల్లిదండ్రులు ఈ విధంగా అనుకుంటారు. పిల్లలు పెద్దవాళ్ళు అయిన తర్వాత చూద్దాము, ఇంకా టైం ఉంది కదా అని అనుకుంటారు, లేదా తర్వాత ప్రారంభిద్దామని అని అంటారు. కానీ అలా సంవత్సరాలు గడిచిపోతాయి. ఇప్పుడు ఎడ్యుకేషన్ ప్లానింగ్ లో డిలే చేయడం వల్ల మనం తర్వాత ఎక్కువ ఎస్ఐపి చేయాల్సి వస్తుంది అనమాట. దీనికి ఎస్ఐపినే ఎందుకు మంచి ఆప్షన్? ఫస్ట్ రీజన్ ఏంటంటే స్మాల్ అమౌంట్ తో స్టార్ట్ చేయొచ్చు. అంతేకాకుండా మనకు వచ్చే మంత్లీ శాలరీ నుంచి ఎడ్యుకేషన్ కోసం ఒక సమ్ అమౌంట్ ని ఇన్వెస్ట్ చేయడం చాలా ఈజీ. అంతేకాక ముఖ్యంగా ఇక్కడ లాంగ్ టర్మ్ కాంపౌండింగ్ అనేది బాగా బెనిఫిట్ అవుతుంది. అంతేకాకుండా మనం ఒక గోల్ ని ఫిక్స్ చేసుకొని ఆ గోల్ బేస్డ్ ప్లానింగ్ మనం చేసుకోవచ్చు అనమాట. ఒక పేరెంట్ తన పిల్లవాడికి పుట్టగానే ఒక 5,000 ఎస్ఐపి స్టార్ట్ చేశాడు అనుకుందాము. మరో పేరెంట్ వాళ్ళ పిల్లవాడు 10th class కి వచ్చిన తర్వాత స్టార్ట్ చేశాడు అనుకుందాము. ఇద్దరి గోలు ఒకటే, కానీ రెండో పేరెంట్ కి చాలా ఎక్కువ ఎస్ఐపి అవసరం అవుతుంది. త్వరగా చేసేటటువంటి ఫైనాన్షియల్ ప్లానింగ్ మన మీద ఒత్తిడిని తగ్గిస్తుంది. మీరు ఈ రోజే మీ చైల్డ్ ఏజ్ ఆధారంగా ఫ్యూచర్ ఎడ్యుకేషన్ కాస్ట్ ఎస్టిమేట్ చేయండి. అసలు టైం ఎంత ఉంది, ఆ టైంకి ఎంత సిప్పుతో ప్రారంభించాలనేది చూసి ఎస్ఐపిని త్వరగా స్టార్ట్ చేయండి. పిల్లల ఎడ్యుకేషన్ ప్లానింగ్ అనేది ఖర్చు కాదు, ఒక బాధ్యత. ఆ బాధ్యతని చివరి నిమిషం వరకు వాయిదా వేయకూడదు. మీరు మీ పిల్లలకి ఇవ్వగలిగే అత్యంత విలువైన బహుమతి చదువు. కాబట్టి ఆ చదువు కోసం ముందుగానే ఫైనాన్షియల్ ప్లానింగ్ స్టార్ట్ చేయండి.
మీరు మీ పిల్లల ఏజ్, హైయర్ ఎడ్యుకేషన్ గోల్ మరియు టార్గెట్ అమౌంట్ ఆధారంగా ఎంత ఎస్ఐపి అవసరమో తెలుసుకోవాలంటే కామెంట్స్ లో మీ పిల్లల ఏజ్ ని రాయండి లేదా నన్ను సంప్రదించండి. నేను కృష్ణప్రసాద్ వేముల. ఈ వీడియో మీకు ఉపయోగపడితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం. ధన్యవాదాలు.